యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. రాబోతున్న దినాల్లో ఈ భూమిని చీకటికి అమ్మబోతుంది, కానీ యెహోవా మహిమ మాత్రమే మీద ఉదయించబోతున్నాయి. కరువు రావచ్చు, కష్టాలు రావచ్చు, దేశం అంతటికి తెగులు రావచ్చు, కానీ అది మీ మీదకు రాకుండా దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే అన్య జనులకి మీకుని విశ్వాసాన్ని ఆయన కలుగచేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది నేను చెప్పే మాట కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒక వార్త ఒక్కటి వ్యాపిస్తూ ఉంది. బాగా పవర్టీ అనేది దేశాల మీదకు రాబోతున్నాయని, కొత్త కొత్త తెగులు వస్తాయని మన బైబిల్లో కూడా చూస్తున్నాం. ఏది ఏమైనా దేవుడు మాత్రం మిమ్మల్ని కాపాడుతాడు. ఈరోజంతా దేవుని యొక్క కాపుదలను ఎక్కువ అనుభవించబోతున్నారు. మీరు బయటికి వెళ్ళినప్పుడు, ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఒక తెలియని సంతోషం, సమాధానం వల్ల ఏలుబడి చేయబోతుంది. దేవుని యొక్క కాపుదలను స్పష్టంగా మీకు ఈరోజు మీకు తెలియపరుస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడు మీకు తోడుగా ఉన్నాడని అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడిచ్చిన మీకు వాగ్దానం యెషయా గ్రంథం 62:3. మనము గడిచిన 2 డేస్గా మట్టితో చేయబడిన బలిపీఠం గురించిన ప్రత్యేకమైన విశ్లేషణను మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. నిర్గమకాండ 20:24లో రాయబడి ఉంది, నా కొరకు నువ్వు మట్టితో బలిపీఠం చేస్తే నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఏంటి ఈ మట్టితో చేయబడిన బలిపీఠం దేని సూచిస్తుంది? మొదటిగా విధేయత అన్నాను, తర్వాత తగ్గింపు అన్నాను. ఈరోజు మనిషిని చూపిస్తుంది. ఎందుకంటే మనిషిని దేవుడు ఎలా తయారు చేస్తాడనే దానికి వచ్చేసరికి ఆదికాండం 2:8లో రాయబడి ఉంది, నేల మట్టి నుండి తయారు చేసి దేవుడు ఏం చేశాడంటే తన జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మ అయ్యాడని రాయబడి ఉంది. సో మనమందరము మట్టి అనే విషయాన్ని ఆదికాండం 2:7 మనకు తెలియపరుస్తున్నాయి. దేవనామానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ మట్టి దేహం అనేది శపించబడిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆదాం పాపం చేసినప్పుడు ఆ యొక్క మట్టి దేహానికి కూడా ఆయన శపించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆదికాండం 2:19-20 మనం చూస్తున్నాం. అంతేకాదు, సర్పాన్ని దేవుడు శపించినప్పుడు ఏమన్నాడంటే నువ్వు కడుపుతో పాకుతావు అన్నాడు. తర్వాత నువ్వు మట్టి తిని బ్రతుకుతావు అన్నాడు. ఆదికాండం 3:14 చూస్తున్నాం. ఇదే సర్పానికి పెట్టిన శాపం. సర్పం అంటే సైతానికి పెట్టిన శాపం అంటే నువ్వు మట్టి తింటావు. మట్టి అంటే నేల మట్టిని మాత్రం కాదు అర్థం, మనిషిని నువ్వు తింటావని అర్థం. అందుకొరకు సాతాను మనిషిని తాకినప్పుడు మనిషికి రోగాలు వస్తున్నాయి, తెగులు వస్తున్నాయి, మనిషికి పెయిన్ వస్తుంది, బాధ వస్తుంది, నష్టం కలుగుతుంది. యేసుప్రభు చెప్పలేదా యోహాను సువార్త 10:10లో దొంగతనానికి హత్య చేయడానికి వస్తాడు, కానీ మరి దేనికి రాడని ప్రభు చెప్పలేదా? కనుక ఆదాం పాపం చేసిన తర్వాత ఈ దేహం పైన సాతానుకు అధికారం వచ్చిందని, వాడు మట్టి తినటానికి ప్రారంభించాడని, అంటే మన శరీరాన్ని, మన ఆయుష్కాలాన్ని తినటానికి ప్రారంభించాడని మనకు అర్థమవుతుంది. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎప్పుడైతే ఈ శరీరం కోసం కూడా చనిపోయాడో, దేవుని బిడ్డలారా, ఆత్మ ప్రాణముతో పాటు మన శరీరం కోసం కూడా చనిపోయి ప్రాయశ్చిత్తం కలుగు చేస్తాడో, అప్పుడు మన శరీరం విముక్తి పొందినట్టుగా మనం గుర్తించవచ్చు. ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంది, గవని వెలుపట ఆయన శిలువ మరణం పొందాడని రాయబడి ఉంది. గవని వెలుపట అంటే అర్థం ఏంటి? ఊరు వెలుపల. ఈ ఊరు వెలుపల ఆయన శిలువ మరణం పొందటం, దేవుని బిడ్డలారా, సామాన్యంగా ఒక మనిషిని యూదుల ఆచార ప్రకారం శిలువ వేసినప్పుడు ఊరిలోనే శిలువ వేస్తారు. కానీ ఎవరైతే బాగా దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో, క్షమించరాని తప్పు ఎవరైతే చేశారో వారు మాత్రం ఊరు వెలుపల శిలువ వేస్తారంట. ఆ క్రమంలో యేసు ప్రభు ఊరు వెలుపల శిలువ మరణం పొందడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఈ ఊరు వెలుపల శిలువ మరణం పొందడం అనేది మన దేహ శుద్ధీకరణ కొరకు ఆయన చనిపోయాడనే విషయాన్ని మనకు పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవనామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా,
ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ దేహం రక్షించబడింది, నీ దేహం పరిశుద్ధపరచబడింది. అందుకొరకే మనము దేహముతో మహిమపరచడానికి అర్హులయ్యాము. 1 కొరింథీ పత్రిక 6:20లో మన దేహముతో మహిమపరచడానికి దేవుడు మన శరీరాన్ని శుద్ధీకరించాడు. మనము కొనబడ్డామని రాయబడి ఉంది. మన దేహముని రక్తం బట్టి కొన్నాడు కనుక ఇప్పుడు మన దేహం మీద సాతానుకు అధికారం లేదు. మన దేహాన్ని ముట్టలేడు. మనల గురించి చెప్పబడిన ప్రవచనం క్యాన్సిల్ అయిపోయింది. అవును, మన మీద వచ్చిన శాపం క్యాన్సిల్ అయిపోయింది. సాతానుకు మనకు అధికారం లేదు. చేతబాడు శక్తులు పనిచేయలేవు, అంధకార శక్తులు పనిచేయలేవు, అపవిత్రాత్మ పనిచేయలేవు, దురాత్మ పనిచేయలేవు. దేవుని బిడ్డలారా, రాత్రుల్లో తిరిగే మరణపు దూత పైన మనకు అధికారం లేదు. ఎందుకంటే మనం యేసు రక్తం చేత కొనబడిన వారము, మన కడుగబడిన వారము. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మరణపు దూత నుండి తప్పించబడటానికి ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రభు చెప్పాడు, మీరు మీ ముఖద్వారం ఎదుట రక్తాన్ని చల్లించండి అన్నాడు. ముఖద్వారం బయట అనేది మన దేహాన్ని చూపిస్తుంది. ఆ దేహం మీద రక్తాన్ని చల్లిస్తే కనుక మరణపు దూతకు మన పైన అధికారం ఉండదు. అవును, ఆ రోజు అధికారం లేదు, ఈ రోజు కూడా అధికారం లేదు. మనము రక్షించబడిన వాళ్ళము, మీరు యేసు రక్తంలో కడుగబడిన వాళ్ళము, మీ మీదకి దేవునికి అభిషేకం ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, మనుషులందరి మీద నా ఆత్మను కుమరుస్తాననేది మన ప్రాణాత్మ శరీరం మీద ఆత్మను కుమరుస్తానని అర్థం. కనుక మీ దేహం విమోచించబడిన దేహం, శుద్ధీకరించబడిన దేహం, ఈ మట్టి దేహాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి కోసం ప్రభు చాలా సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా చెప్పాడు, నా కొరకు మట్టితో ఒక బలిపీఠం చేయి, అవి నేనే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. మన దేహంలోనికి దిగి వచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 3:10 రాయబడి ఉంది. మనం దేవునికి మందిరమై ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా, అభిషేకించండి ప్రభా, నీ ప్రసన్న చేత మహిమ చేత వెలుగు చేత నింపండి ప్రభా. ఇప్పుడే దేహాన్ని ఆశీర్వించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73